గౌరవనీయులు మాజీ హైకోర్టు జడ్జ్ ఈ ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో ప్రభుత్వం నియమించిన వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు, మరి అదేవిధంగా ఈ కమిటీకి తొందరగా మెటికులస్గా సిస్టమేటిక్గా కాంపిటెంట్గా పని పూర్తి చేసినందుకు నిరంతరం కృషి చేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ గారు, ఈ కమిటీ సభ్యుడు కాదు కానీ మా మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్ గారు, మరి మేమందరం కూడా ఒక హిస్టారిక్ ఒకేజన్ పై మేము ముందుకు వస్తున్నాం. ఫ్రమ్ దిస్ మూమెంట్ SC categorization will be implemented in Telangana in employment and education. ఆ విషయంలో జియో విడుదల చేసి ఆ జియో మొదటి కాపీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అందజేసి మేము మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నాం. ఈ SC కేటగరైజేషన్ విషయంలో నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలాసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, గత ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రిగా, అనేక సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంట్ సభ్యునిగా, మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా ఈ SC కేటగరైజేషన్ విషయం ఆల్ పార్టీస్ had always supported in the assembly and outside, but ఎవరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోలే. శాసనసభలో తీర్మానం చేసే వరకే ఈ ప్రక్రియ గతంలో నిలిచిపోయి ఉండేది. మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు SC కేటగరైజేషన్ విషయం రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ ఈ SC కేటగిరీ విషయంలో ముందుకు పోయే విధంగా సబ్ క్లాసిఫికేషన్ అనే పదం వాడడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 2-3 గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కూడా మా హర్షం శాసనసభలో ప్రకటించి వి విల్ గో ఫార్వర్డ్ యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండ్ డైరెక్షన్స్ అని తెలంగాణలో దళితులందరికీ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ద వే ఫార్వర్డ్ తీసుకుపోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా నేను, కో చైర్మన్గా దామోదర్ రాజనరసింహ గారు, సభ్యులుగా పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, మల్లు రవి గారు ఈ ప్రక్రియ ముందుకు తీసుకుపోయిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ గారు ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి కన్వీనర్. మరి కొన్ని వేల రిప్రజెంటేషన్స్ తీసుకున్నాం. దీని హిస్టారికల్ పర్స్పెక్టివ్ స్టడీ చేసినాం. ఇప్పుడే కొంత అమల్లో ఉన్న పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలని సందర్శించి అక్కడ ఎట్లా జరుగుతుందో కనుక్కోవడం జరిగింది. రాష్ట్రంలో ఈ విషయంలో ఎవరు మమ్మల్ని వచ్చి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నా యాక్సెప్ట్ చేసి అది స్టడీ చేయించినాం. మరి ఆ తర్వాత మేము ఒక మేజర్ స్టెప్ ఫార్వర్డ్లో ఆగస్ట్ 2024 ఫస్ట్న ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చినాము. ఇప్పటి నుంచి ఈ SC కేటగరైజేషన్ విషయంలో తుది నిర్ణయం జరిగే వరకు ఏ నోటిఫికేషను, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మా ప్రభుత్వం ఇవ్వబోదు అనే ఒక నిర్ణయం ప్రకటించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఈ కేటగరైజేషన్ ఈ రోజు నుంచి లాగు అవుతుంది. మేము సబ్ కమిటీగా రేపు ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న వేకెన్సీస్ అన్నీ కూడా తీసుకొని ఆ వేకెన్సీస్ మేరకు వేగవంతంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, SC కేటగరైజేషన్ వర్తింపజేస్తూ మరి అది ఎంత తొందరగా అవి నింపే ప్రక్రియ అనే వార్ ఫుటింగ్ యుద్ధ ప్రాతిపదిగా
ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. అయితే మేము మా క్యాబినెట్ సబ్ కమిటీ ఫంక్షనింగ్లో కొన్ని మీటింగ్స్, కొన్ని వేరే రాష్ట్రాల పరిశీలన, కొన్ని రిప్రజెంటేషన్ తర్వాత మేము ఏం నిర్ణయం చేసినామంటే ఈ 59 ఉపకులాల్లో ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్, ఎవరు ఎక్కువ బ్యాక్వర్డు, ఎవరు కొద్దిగా తక్కువ బ్యాక్వర్డు అనే విషయాన్ని పరిశీలించడానికి ఏ విధంగా ఈ కేటగరైజేషన్ చేయాలి అనే దానికి మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కంటే ఒక న్యాయ వ్యవస్థకి ఈ పని అప్పజెప్పాలనే ఉద్దేశంతో మా రికమెండేషన్ మేరకు రాష్ట్ర కేబినెట్ గౌరవనీయులు పెద్దలు అపారమైన న్యాయ వ్యవస్థలో జిల్లా జడ్జి నుంచి హైకోర్టు జడ్జి వరకు అపారమైన అనుభవం ఉన్న సామాజిక న్యాయం సామాజిక స్ఫూర్తున్న జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారిని వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్గా ప్రభుత్వం నియమించింది. వారు చాలా సీరియస్గా, సిన్సియర్గా, కమిటెడ్గా అతి తక్కువ సమయంలో వారి అమూల్యమైన సమయం కేటాయించి వారు సుమారు 8,000 పై చిలుకు రిప్రజెంటేషన్స్ తీసుకొని అవన్నీ స్టడీ చేసి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి కావాల్సిన డేటా, అంటే ఇప్పటి వరకు ఎస్సీస్లో ఎస్సీ సబ్ క్యాస్ట్లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరు లబ్ధి పొందుతున్నారు, మొత్తం మరి ఒక వాల్యూమినస్ డేటా వారికి అప్పచెప్తే అది వారు పూర్తిగా పరిశీలించి 3 కేటగిరీస్గా విభజించాలని వారు రికమెండ్ చేశారు. గ్రూప్ 1 కింద కొన్ని ఉపకులాలు, గ్రూప్ 2 కింద కొన్ని ఉపకులాలు, గ్రూప్ 3 కింద కొన్ని ఉపకులాలు. ఏ గ్రూప్కి ఈ 15%లో ఎంత ఇవ్వాలనేది కూడా వారి నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5% అని పూర్తిగా వారి రికమెండేషన్ మేరకు మరి మా క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి మరి రికమెండ్ చేయడం జరిగింది. క్యాబినెట్ దాన్ని ఆమోదించింది. దాని ద్వారా శాసనసభలో మేము ఒక చట్టం తీసుకొచ్చి ప్రవేశించినాం. శాసనసభలో ఆ చట్టం పాస్ అయింది. ద బిల్ బికేమ్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ని రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించారని చెప్పి కూడా ఈ శుభవార్త మీకు తెలియజేస్తున్నాం. మరి కొన్ని జస్ట్ 2-3 మీకు హైలైట్స్ చెప్తాను. ఆ తర్వాత ఈ విషయంలో ఎంతో పోరాడిన సుదీర్ఘకాలం మరి అమూల్యమైన సమయము ఎఫర్ట్ పెట్టిన దామోదర్ గారు మాట్లాడతారు. మొత్తం భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేయే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మేము ఈరోజే ముందుగా మరి గవర్నర్ ఆమోదం వచ్చింది కాబట్టి జియో 33 డేటెడ్ 14th April ఇవ్వడం జరిగింది. ది తెలంగాణ షెడ్యూల్డ్ కాస్ట్ రాషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2025 will be published in the Telangana Gazette in English, Telugu and Urdu languages as Telangana Act number 15 of 2025. This is immediately after the Governor assent has come. దీనికి నెక్స్ట్ స్టెప్గా మరి జియో నెంబర్ 9 డేటెడ్ 14th April 2025. మరి ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి మరి సామాజిక స్ఫూర్తితో మరి మేము ఇదే రోజు ఎస్సీ కేటగరైజేషన్ అమలు షుడ్ కమ్ ఇన్ టు ఫోర్స్ అనే విధంగా మేము ప్లాన్ చేసుకొని ఈరోజు మరి ప్రకటించడం జరుగుతుంది. జియో నెంబర్ 9 డేటెడ్ 14th April 2025. The following notification will be published in an extraordinary issue of the Telangana Gazette dated 14th April 25.
in exercise of the powers conferred by Section 8 of the Telangana Scheduled Caste Rationalization of Reservations Act 2025, Telangana Act number 15 of 2025, the Government of Telangana hereby appoint the 14th April 2025 as the date on which the said act shall come into force. ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. మరి దీని తర్వాత ఇదే రోజు డేట్తోని షెడ్యూల్ కాస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరో జియో ఇవ్వడం జరిగింది. జియో నెంబర్ 10 డేటెడ్ 14th April 2025. దీని ప్రకారం రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ కేటగరైజేషన్ కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఇందులో రూల్స్ కాపీ మీకు దిస్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఆర్ యూ కెన్ టేక్ ఎ కాపీ ఫ్రమ్ us. దిస్ ఈజ్ అవైలబుల్. దిస్ ఇంక్లూడ్స్ ప్రొసీజర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఓకే, నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఇప్పుడు మేము 2011 సెన్సస్ మేరకు మరి 15% రిజర్వేషన్ గ్రూప్ 1, 2 and 3 డివైడ్ చేసినాము. 2026లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము. మరి ఇందులో ఈ జియో నెంబర్ 10 డేటెడ్ 14th April దీని ప్రకారము we have laid down the rules for implementation of SC categorization. One is procedure for implementation of the rule of reservation. ఇది దాని ప్రకారం ఏ విధంగా 1% చేస్తాము, 9% చేస్తాము, 5% చేస్తాము అని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ ఫర్ ఉమెన్, మళ్ళీ ఎస్సీ కేటగరైజేషన్లో రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి కూడా ఈ రూల్స్లో మెన్షన్ చేశాము. అదేవిధంగా ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఏం ప్రొసీజర్ ఫాలో అని కూడా ఇందులో ఈ రూల్స్లో వివరించబడ్డది. ఏ విధంగా వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అది కూడా, అంటే అది నేను చదువుతాను మీకు. ఇఫ్ నో ఎలిజిబుల్ ఎస్సీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎనీ ఆఫ్ ద SCs referred to in clause A, B and C of section 3 of the act available, then the vacancy shall be carried forward as per the existing rules and shall not be filled up with a candidate belong to any other community other than the scheduled caste in accordance with the rules or the instructions issued by the government in this regard. All vacancies will be carried forward. Adevidhanga most important, non-applicability of the rules in public appointments admissions. మిత్రులారా, ఈ విషయం కూడా జాగ్రత్తగా వినాలి. In the case of notifications of advertisements which have already been issued and not finalized for appointments in public service or admission into education institutions prior to the commencement of this act, అంటే ఈ రోజు కంటే ముందు, these rules shall not be made applicable. మేము స్పష్టంగా చెప్తున్నాం, 1st August నుంచి మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు. 1st August కంటే ముందిచ్చిన నోటిఫికేషన్లో ఇది వర్తించదు. 1st August తర్వాత మేము ఇవ్వలేదు. ఈ రోజు నుంచి ఇచ్చే నోటిఫికేషన్స్లో భారీ స్థాయిలో ఈ రోజు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ నింపబోతున్నాము. అవన్నిటికీ ఎస్సీ కేటగరైజేషన్ వర్తింపజేస్తాము. రేపే మేము చీఫ్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ చేసి నోటిఫై చేయబోతున్నాము. ఆ నోటిఫికేషన్కి ఎస్సీ కేటగరైజేషన్ వర్తిస్తుంది. దిస్ ఈస్ ద రూల్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్. దిస్ ఈస్ జియో నెంబర్ 10. అదేవిధంగా నెక్స్ట్ జియో నెంబర్ 99 dated Eros dated A. Then another notification issued as per this is, in exercise of the powers conferred by the proviso to Article 309 of the Constitution of India and all other powers hereunto enabling, the Governor of Telangana hereby makes the following amendments to Telangana State and subordinate
Service Rules 1996, issued in GOM number 436, General Administration Services Department, dated 15th October 1996, and as amended subsequently from time to time. So, in all of the, whether it is roster points or all other issues, we will implement the SC categorization as per the GOs issued today. From this moment, it is the SC categorization will come into force. మీకు మాకు ఈ ఎక్సైజ్ లో ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనడం ఇట్ ఈస్ అవర్ గుడ్ ఫార్చ్యూన్. బికాస్ నా సుదీర్ఘ ప్రజా జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, సపరేట్ స్టేట్లో మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంట్ సభ్యునిగా నేను అనేక సందర్భాల్లో శాసనసభలో, పార్లమెంట్లో, బయట అందరూ కూడా ఎస్సీ కేటగిరైజేషన్ మద్దతు పలికేవారు, అన్ని పార్టీల్లో పలికేవాడు. కానీ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ జరగకపోయేది. ఈరోజు చట్ట ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒక లీగలీ వ్యాలిడ్ ఎస్సీ కేటగిరైజేషన్ తీసుకురావడం, మరి ఆ గొప్పతనం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ గారు, ఈ క్యాబినెట్కి చెందిన విషయం కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండడానికి మరొక నిదర్శనం. బీసీ క్యాస్ట్ సెన్సస్ చేసినాం, బీసీలకి రిజర్వేషన్స్ పెంచినాం, ఎస్సీ కేటగిరైజేషన్ చేసినాం. మరి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. పెద్దలు దామోదర్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను. పెద్దలు వర్గీకరణ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చాలా చక్కగా, చాలా డెప్త్గా అన్ని లీగల్ యాంగిల్స్, సోషల్ యాంగిల్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంటు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా 90 రోజులలో కమిటీ రిపోర్ట్ ఇచ్చిన మాజీ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు, మా బలరాం నాయక్ గారు, మా ఎస్సీ డిపార్ట్మెంట్ సెక్రటరీ శ్రీధర్ గారు, మిత్రులారా, సుమారు మొట్టమొదట మనం ఒకటి అర్థం ఏం చేసుకోవాలంటే, ద విజన్ ఆఫ్ బాబా సాహెబ్, ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈ దళితులలో ఎక్కడ కూడా సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు ఉండకూడదు. ఓ 20 సంవత్సరాలు సుదీర్ఘంగా లీగల్ పోరాటం తర్వాత ఆ లీగల్ బ్యాటిల్లో కూడా సుప్రీంకోర్టులో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఓ సీనియర్ కౌన్సిల్ని అపాయింట్ చేయడము, మనకున్న కమిట్మెంటు ఈ ఇంటర్స్టేట్ బ్యాక్వర్డ్ లిస్ట్ని తొలగించాలి అనే సదుద్దేశంతో మన రాష్ట్ర వాదన కూడా సుప్రీంకోర్టు ముందు వినిపించడము. ఆగస్ట్ 1 నాడు గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము, 2 గంటలనే అసెంబ్లీ నడుస్తున్నది, ముఖ్యమంత్రి గారు స్పందించడము, ఎస్ వీఆర్ కమిటెడ్ టు కేటగరైజేషన్, అతి త్వరలో కేటగరైజేషన్ పూర్తి చేస్తాము, అప్పటి వరకు కొత్త నోటిఫికేషన్స్ లేవు అని ఒక కమిట్మెంటు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశాలు, కమిటీ పంజాబ్, హర్యానా, తమిళనాడు పర్యటించడము, ఆ రిపోర్ట్లు తీసుకోవడము, తర్వాత ప్రభుత్వానికి రికమెండ్ చేయడము, ఓ 1 మ్యాన్ కమిషన్ని అపాయింట్ చేయాలి, ఇమీడియట్గా ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ అపాయింట్ చేయడము. వారు సుమారు 90 రోజులు షమీమ్ అఖ్తర్ గారు 1 మ్యాన్ కమిషన్ రూపంలో 8,000 పైచిలకు దరఖాస్తులు
అన్ని రాష్ట్ర జిల్లాలలో ఉన్న హెడ్ క్వార్టర్స్ని పర్యటించడము, ఇంటరాక్షను, అభిప్రాయాలు, సంఘ నాయకులతో అభిప్రాయాలు, ఇవంటితో కూడినది purely, completely based on the directions or essence of the Supreme Court judgment. Supreme Court judgment ప్రధానంగా 2-3 అంశాలను ప్రస్తావించింది. Dalits are not homogeneous, they are heterogeneous. It is not the violation of Article 14. States have the power to go for classification or categorization. ఇందులో ప్రత్యేకంగా ఎంపిరికల్ డేటా, ఇంటర్సేఫ్ బ్యాక్వర్డ్నెస్ అనేది పరిగణలోకి తీసుకోవాలి. దాని ఆధారంగా ఏ రాష్ట్రమైనా ఈ కేటగరైజేషన్ చేసుకోవచ్చు. ఈరోజు వారిచ్చిన వన్మ్యాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఆనాడు 4th ఫిబ్రవరి నాడు బీసీ కమిషనే కానీ వన్మ్యాన్ కమిషన్ ఎస్సీ కేటగరైజేషన్కి సంబంధించి అసెంబ్లీలో చర్చ, ఫిబ్రవరి 4th ఒక సోషల్ జస్టిస్ డేగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, ఫిబ్రవరి 4 తర్వాత మార్చ్, ఏప్రిల్లో ఇది కంప్లీట్గా సుమారు 8 మాసాలలో ఈ గత 30 సంవత్సరాలతో డిమాండ్ కాదు, ఒక కాన్సెప్టు, ఒక ఆవేదన, ఒక హక్కు గురించి ఏ వర్గాలు కలగన్నాయో, త్యాగాలు చేసినాయో వాళ్ళని గుర్తించి ఈరోజు కేటగరైజేషన్ తీసుకురావడం. ప్రధానంగా ఈ యాక్ట్ 15 of 2025 ఈ యాక్ట్లో 3 గ్రూపులు. ఒక్కసారి మనం ఈ యాక్ట్ని కొద్దిగా తీక్షణంగా మనము విశ్లేషిస్తే గ్రూప్ ఏ 15 కులాలు, అదే రకంగా గ్రూప్ బి 18, గ్రూప్ సి 26. ప్రధానంగా ఇంపీరియల్ డేటా, ఇంటర్సేఫ్ బ్యాక్వర్డ్నెస్, ఏ కుల వృత్తి ఏమున్నది, ఏ రకంగా ఇంపీరియల్ డేటా ఆధారంగా ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు అని ఎక్కడ కూర్చోబెట్టాలి. సో 1,71,000 మందితో కూడిన 15 కులాలకు సంబంధించి గ్రూప్ ఏ. వీళ్ళ జనాభా ప్రకారం 1% అంటే 3.48 to 3.5 lakhs అయితే ఇక్కడ 1.71%కు 5.5% వచ్చేది 1% ఇవ్వడం అంటే ఆ వెసులుబాటు, ఆ గ్రోత్కు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్యూర్లీ ఇట్ ఇస్ కాన్సెప్ట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఎంపెరికల్ డేటా అండ్ ఇంటర్సేఫ్ బ్యాక్వర్డ్నెస్. ఇందులో ఇంకోటి 2 ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ యాక్ట్లోని 4వ అంశము, the provisions of this act shall not be made applicable to the notifications advertisement which have already been issued and not finalized for appointments in public service or admissions into education institutions prior to the commencement of this act. ఈ రోజు నుంచి గతంలో నోటిఫికేషన్లు కానీ ఏవి జారీ చేసిన ఎగ్జామ్స్ పరీక్షలన్నీ కండక్ట్ చేసి రేపొద్దున ఫలితాలు ప్రకటించబోతున్న దానికి యాక్ట్ వర్తించగానే ఈ రోజు నుంచి ప్రభుత్వం ఏ శాఖకు సంబంధించిన ఏ నోటిఫికేషన్ జారీ చేసినా, ఇప్పుడే పెద్దలు మొత్తం కొన్నట్టుగా చెప్పారు, రేపే మళ్ళీ మేము కూర్చొని ఏ శాఖలో ఎన్ని నోటిఫికేషన్లు దీనివల్ల ఆగిపోయి ఉన్నాయి, అవి 5,000, 10,000, 20,000, 30,000 అన్నిటి కూడా అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయాలి. దానికి సంబంధించి రేపు మేము సబ్ కమిటీ మళ్ళీ సమావేశం కాబోతున్నాము. ఇంకొకటి మీరు ఇందులో అర్థం చేసుకోవాలింది అంటే ఈరోజు ఏప్రిల్ 14 అంటే బాబాసాహెబ్ పుట్టినరోజు, దార్శనికుడు, రాజ్యాంగ నిర్మాత, మనందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. ఈ కేటగరైజేషన్ అనేది ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు. అగైన్ ఐ వాంట్ టు రీఎంఫసైజ్ that this categorization or classification is not against any community. When you observe group 1, there are communities belong to one major community, subcaste are there, second major community, subcaste are there. And the intersect backwardness among those communities. ఆ కులాలకు సంబంధించిన బ్యాక్వర్డ్నెస్ని దృష్టిలో పెట్టుకుని వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈరోజు మనము లా డిపార్ట్మెంట్ ఒక జీవో జారీ చేసింది, జీవో MS నంబర్ 33.
తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్కు సంబంధించి ఎస్సీ డిపార్ట్మెంట్ ఒక జియో జారీ చేసింది, జియో ఎంఎస్ నంబర్ 9. తర్వాత రోస్టర్ పాయింట్స్ అన్నిటికి సంబంధించి జిఐడి ఒక ఆర్డర్ జియో ఇష్యూ చేసింది, జియో ఎంఎస్ నంబర్ 99. తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేయాలి ఎస్సీ డిపార్ట్మెంట్, వారు ఒక జియో ఇష్యూ చేసారు, జియో ఎంఎస్ నంబర్ 10 అని చెప్పి. అంటే ఈరోజు యాక్టే కానీ దానికి అనుబంధంగా రూల్సే కానీ ప్రధాన డిపార్ట్మెంట్లో అయిన ఎస్సీ డిపార్ట్మెంటే కానీ లేదా జిఏడిఏ కానీ చాలా క్లారిటీ తోటి ఈరోజు రూల్స్ కూడా జియో రూపంలో జారీ చేయడం జరిగింది. ఇకపోతే ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో 59 కులాలు, జనాభా 2011 ప్రకారం 52,17,768. ఈ 59 కులాలలో ఎన్ని కులాలకు ఇది ఎఫెక్ట్ అయింది కేటగరైజ్ అనేది ఒక్కసారి మనం గమనించాలి. ఎంటైర్ కేటగరైజేషన్ ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ ఓన్లీ 26 కమ్యూనిటీస్. అందులో 24 కమ్యూనిటీస్ ఆర్ ఒరిజినల్ కమ్యూనిటీస్, 2 ఆర్ న్యూలీ యాడెడ్ కమ్యూనిటీస్. 24 కులాలకు సంబంధించి ఈ వర్గీకరణ అనేది ఎఫెక్ట్ అయింది. ఈ 26 కులాలకు సంబంధించి ఎఫెక్ట్ అయిన జనాభా ఎంత అంటే 1,78,914. కేవలం 1,78,914 మంది 26 కులాలకు సంబంధించి ఏ గ్రూప్లో ఉండాలి, గ్రూప్ ఏనా, గ్రూప్ బియా, గ్రూప్ సియా, దీనికి ఆధారం ఏంటి అంటే ఒక ఎంపెరికల్ డేటా, ఇంటర్సెప్ట్ బ్యాక్వర్డ్నెస్. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇది దేనికి వర్తిస్తుంది? ఇది ప్రధానంగా ఉద్యోగాలకు సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎంప్లాయ్మెంట్ and education, and which this categorization has affected 1,78,000 and odd, affecting the communities which are about 26 communities. The entire population of Telangana, as per the 2011 census, is 52,17,768. So రేపొద్దున ఇంతకుముందు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రాబోయే కాలంలో మళ్ళీ కొత్త సెన్సస్, ఆ సెన్సస్ తర్వాత మళ్ళీ సెన్సస్లో జనాభా పెరుగుతుంది. జనాభా పెరిగినప్పుడు దానికి అనుగుణంగా రిజర్వేషన్ కూడా పెరగాలి. ఆ దిశగా మా ప్రభుత్వము కృషి చేస్తుంది. ఆల్ సెడ్ అండ్ డన్, ఇట్ ఇస్ ద కమిట్మెంట్ ఆఫ్ మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓ కమిట్మెంట్ తోటి 8 మాసాలలో ఇంత పెద్ద ప్రక్రియనే దేశంలో మొదటిసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో అనౌన్స్మెంట్, సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, 1 మ్యాన్ కమిషన్ సిఫారసు చేయడం, 1 మ్యాన్ కమిషన్ 90 రోజులలో రిపోర్ట్ ఇవ్వడం, దాని ఆధారంగా మళ్ళీ అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టడం, బిల్లు గవర్నమెంట్ కన్సెంట్ తీసుకోవడం, యాక్ట్ రూపం తీసుకురావడం, దానితో సహా ఇలా రూల్స్ ఫ్రేమ్ చేయడం అంటే 8 మాసాలంటే ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ ద కమిట్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ టువర్డ్స్ సోషల్ జస్టిస్. రేపొద్దున ఈ నోటిఫికేషన్ త్వరలో, అతి త్వరలోనే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో లేదా పోస్టులు క్రియేట్ చేయబడ్డాయో దానికి నోటిఫికేషన్ జారీ చేయాలనో ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి అధ్యయనం చేసి ఇమ్మీడియట్లీ త్వరలో, అతి త్వరలోనే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయబోతున్నామన్న విషయాన్ని మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాము. సో ఇది ఒక రకంగా మేమందరం కూడా అదృష్టంగా భావిస్తాము. అంటే ఆ కమ్యూనిటీస్ కూడా ఎదగాలి, ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో బ్రతకాలి. చాలా బ్యాక్వర్డ్ ఉన్నాయి. లిటరసీయే కానీ, ఎడ్యుకేషన్ లిటరసీయే కానీ, సోషల్ యాంగిలే కానీ, ఫైనాన్షియల్ యాంగిలే కానీ, పొలిటికల్ యాంగిలే కానీ, వాళ్ళు కూడా కాంపిటేటివ్ ప్రపంచంలో రావాలి అని ఒక సదుద్దేశంతో ప్యూర్లీ సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఆధారంగా మా 1 మ్యాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఒక రోస్టర్ ఒక క్రీమీ లేయర్ తప్ప ఇంక్లూడింగ్ రోస్టర్ కూడా ఈ యాక్ట్లో క్లారిటీ తోటి ఇవ్వడం జరిగింది. ఇది మరొకసారి నేను మా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
గతంలో 2013లో కూడా ఇదే రకంగా సమైక్య రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా సప్లాన్ చేసినాము. 2014లో తెలంగాణ వాదన కోర్ కమిటీ ప్రధానమంత్రి సోనియా గాంధీ గారి ముంగట తెలంగాణ వాదన వినిపించినాము. ఈరోజు మళ్ళీ కేటగరైజేషన్లో కూడా మాకున్న అవకాశాన్ని ముఖ్యమంత్రిగా కల్పించినందుకు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కల్పించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Any questions? ఎందులో డిక్లేర్ చేయలేదు? మోసం చేయడం, అబద్ధాలు మాట్లాడడం, ఆ పేటెంట్ అంతా వాళ్ళకే ఉంది. దిస్ ఇస్ హిస్టారిక్ ఒకేజన్. ఎస్సీ కేటగరైజేషన్ ఎందుకు చేయలేదా? మరి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు ఈరోజు వాళ్ళు? నేనేమంటున్నా, దిస్ ఇస్ ఎ హిస్టారిక్ ఒకేజన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మీరు ఎందుకు చేయలేదు 10 ఏళ్ళు? మరి ఈరోజు ఇది మాట్లాడడం ఇది సరైనది కాదు. కాంగ్రెస్ పార్టీ is committed for social justice, for the welfare and the security and the well-being of SC, ST, BC, minorities and women. That's all. Okay? Thank you.